హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ వీడియో చూసి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. నా రివ్యూస్ అప్డేట్స్ చెప్తుంటాను క్రికెట్. మరి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బార్డర్ గవస్కర్ ట్రోఫీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ టెస్ట్ మనం ఆల్రెడీ గెలిచినాం తెలిసిందే. రేపటి నుంచి సెకండ్ టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్ టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్ పింక్ బాల్తో ఆడతారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆడాము 2021లో ఆడాము. ఫస్ట్ అప్పుడు ఓడిపోయాం, 36కే ఆల్అవుట్ అయినాం మనం ఇండియా. అప్పుడు 36 ఆల్అవుట్ అయినాం. పింక్ బాల్ డే నైట్ మ్యాచ్లో ఓడిపోయినాం ఆ మ్యాచ్, కానీ ఆ సిరీస్ గెలిచినాం. తర్వాత 3 మ్యాచ్లు ఇండియా 2-1తో సిరీస్ గెలిచినాం. అది బార్డర్ గవస్కర్ ట్రోఫీ రిషబ్ పంత్ కూడా గెలిపించింది, అంతా గుర్తే ఉంటుంది. మరి ఆ తర్వాత ఇప్పుడు సేమ్ యాడిలైడ్లో ఇప్పుడు మళ్ళీ మనం ఆడుతున్నాము. మరి రివెంజ్ తీసుకుంటుందా? అప్పుడు యాజిలోడ్ బాగా వేసేవాడు బౌలింగ్, యాజిలోడ్కి వికెట్ సమర్పించుకున్నారు కామిన్స్కి, యాజిలోడ్కి. సేమ్ ఇప్పుడు కాకపోతే వాళ్ళ టీంకి అయితే యాజిలోడ్ ఆడట్లేదు. మరి మన టీంకి విషయానికి వస్తే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఉన్నాం. సెకండ్ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా అయితే కంపల్సరీ గట్టి కంబ్యాక్ అయితే చేస్తుంది, తక్కువ అంచనా వేయకూడదు. మరి మనకైతే టీంలో రోహిత్ శర్మ అండ్ శుభం గిల్ అయితే కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతున్నారు. రేపు రోహిత్ శర్మ ఆడుతున్నారు, కానీ ఓపెనర్గా అయితే ఆడాడు. వన్ డౌన్గా శుభం గిల్, రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. కేఎల్ రాహుల్, జైస్వాల్ ఓపెనింగ్ కంటిన్యూ చేస్తారు అని కన్ఫర్మ్ కూడా చేసి చెప్తున్నాడు రోహిత్ శర్మ అన్నాడు ఇంటర్వ్యూలో. మరి బౌలింగ్ డిపార్ట్మెంట్లో మనల్ని ఎట్లనే స్ట్రాంగ్ ఉన్నాడు. బుమ్రా, నితీష్ రెడ్డిని ఆడిపిస్తారు. మరి జడేజా ఆర్ అశ్విన్ ఎవరైనా స్పిన్ తీసుకుంటారా? మరి చూడాలి. రేపు ప్లేయింగ్ 11 రేపే తెలుస్తుంది పొద్దున్న. మరి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఐపీఎల్ మన ఛానల్లో ఐపీఎల్ టీమ్స్ పైన రివ్యూస్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని కూడా. థ్యాంక్ యూ. మరి రేపు మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.